సాంకేతిక రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతలు విద్యుత్ వినియోగాన్ని గణనీయంగా పెంచుతున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు ఈ సవాల్ను ఎదుర్కొనేందుకు హరిత ఇంధనాల వైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్ తన తాజా బ్లాగ్ పోస్ట్లో చాట్ జీపీటీ విద్యుత్, నీటి వినియోగం గురించి కీలక వివరాలను వెల్లడించారు. ఈ వివరాలు ఏఐ సాంకేతికతల పర్యావరణ ప్రభావంపై చర్చను మరింత తీవ్రతరం చేశాయి. ఆల్ట్మన్ తన బ్లాగ్లో చెప్పిన ప్రకారం చాట్ జీపీటీ ఒక్కో ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు సగటున 0.34 వాట్ పర్ అవర్ విద్యుత్ ఖర్చవుతుంది. ఈ శక్తి ఒక అధిక సామర్థ్య ఎల్ఈడి లైట్ బల్బును 20 నుంచి 25 నిమిషాల పాటు ఆన్లో ఉంచగలదు, లేదా మైక్రోవేవ్ ఓవెన్ను క్షణకాలం పాటు నడపగలదు. అలాగే ఒక్కో ప్రశ్నకు సర్వర్లను చల్లబరచడానికి సుమారు 0.0000085 గ్యాలన్ నీరు, అంటే ఒక టీ స్పూన్లో 15వ వంతు నీరు ఖర్చవుతుందని ఆయన వెల్లడించారు. చాట్ జీపీటీకి వారానికి 400 మిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లు ఉండగా రోజుకు 100 మిలియన్ల ప్రశ్నలు వస్తున్నాయని, ఇది డేటా సెంటర్లపై భారీ ఒత్తిడిని కలిగిస్తుందని ఆల్ట్మన్ స్పష్టం చేశారు. ఏఐ సాంకేతికతల వినియోగం పెరిగే కొద్దీ విద్యుత్, నీటి వినియోగం కూడా పెరుగుతోంది. ఇది పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. క్రిప్టో మైనింగ్ కంటే ఏఐ విద్యుత్ అవసరాలు భవిష్యత్తులో మరింత ఎక్కువగా ఉండవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డేటా సెంటర్ల నిర్వహణకు అవసరమైన శీతలీకరణ వ్యవస్థలు నీటి వినియోగాన్ని పెంచుతున్నాయి. ఇది నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో సవాలుగా మారుతోంది. ఈ సమస్యలను తగ్గించేందుకు సౌర, పవన వంటి హరిత ఇంధన వనరులను ఉపయోగించాలని సంస్థలు యోచిస్తున్నాయి. శామ్ ఆల్ట్మన్ మరో సందర్భంలో మాట్లాడుతూ ఏఐ సాంకేతికతల ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని తెలిపారు. ఏటా ఈ ఖర్చులు 10 రెట్లు తగ్గుతున్నాయని, ఇది ఏఐని మరింత చౌకగా అందరికీ అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే విద్యుత్, నీటి వినియోగం ఇప్పటికీ ప్రధాన అడ్డంకిగా ఉందని, ఈ సమస్యలను పరిష్కరించడానికి కొత్త ఇంధన వనరుల అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆల్ట్మన్ తన బ్లాగ్లో భవిష్యత్తులో ఏఐ సాంకేతికతలకు అవసరమైన విద్యుత్ అందరి అవసరాలకు సరిపడేలా అందుబాటులో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకోసం డేటా సెంటర్లలో ఆటోమేషన్, స్థిరమైన ఇంధన వనరుల వినియోగం, శక్తి సామర్థ్య టెక్నాలజీలపై దృష్టి సారించాలని సూచించారు. చాట్ జీపీటీ వంటి సాంకేతికతలు మానవాళి పురోగతికి ఎంతగానో దోహదపడుతున్నప్పటికీ వాటి పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడం సాంకేతిక రంగంలో ప్రధాన సవాలుగా మిగిలిపోయింది. భవిష్యత్తులో ఏఐ, హరిత ఇంధనాల సమన్వయంతో సాంకేతికత, పర్యావరణం మధ్య సమతుల్యత సాధించడం కీలకంగా మారిపోనుంది.